మనకి సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత దాన్ని వాళ్ళు షార్ట్స్ లేకపోతే వీడియోలు చేసుకుంటూ కొంతమంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. ఒక స్టేజ్లోకి వెళ్ళి దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు. కొంతమంది ఏమో వీళ్ళని చూసి మేము కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలి, మేము కూడా మా వీడియోలు కూడా వైరల్ అవ్వాలి, ఇలా డబ్బు సంపాదించాలి, ఇలా కారణాల చేత కొంతమంది ఏమో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రిస్క్ అయినటువంటి వీడియోలు చేస్తూ లేకపోతే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ. మరి కొంతమంది ఏమో ఈ సోషల్ మీడియాలో బానిసైపోయి కుటుంబాలకు దూరం అయ్యి ఉన్మాదుల లెక్క మారుతున్నారు. అలాంటి ఘటన ఒకటి నేను భువనగిరి జిల్లాలో జరిగింది. ఉన్మాదిలాగా మారి కన్న కూతురునే 14 సంవత్సరాల పసిబిడ్డని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా మెడపై కత్తితో దాడి చేసి చంపేసింది. 8 ఏళ్ల కుమారుని కూడా కత్తితో వెంబడించింది చంపడానికి. ఆ బిడ్డ కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. చివరికి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. చూడండి ఎంత ఉన్మాదంగా మారిందో. మనం ఒకసారి దీన్ని డీటెయిల్స్గా చూస్తే యూట్యూబ్ షార్ట్స్ పిచ్చిలో పడి ఓ తల్లి తన 2 బిడ్డలపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా కుమారుడు తప్పించుకున్నాడు. షార్ట్స్ మోజులో పడి పిల్లలను నిర్లక్ష్యం చేయడంలో వారు తండ్రికి దగ్గరయ్యారంట. ఇది భరించలేని ఆ తల్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలో శనివారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. అయితే ఒక ఫంక్షన్ ఉండి ఆమె వాళ్ళ అమ్మగారింటి దగ్గర దింపంది భర్తని. ఆయన బట్టలు కొనిపెట్టి అమ్మగారింటి దగ్గర దింపే ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే అక్షిత్ రెడ్డి ఉందో ఆమె నేను రాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నేను ఇక్కడే ఉంటాను, నీతో ఉంటానని చెప్పింది. మరి బెడ్లో తండ్రికి దగ్గర అవుతున్నారని ఒక ఉక్రోషంతో ఉన్మాదంతో మరి తల్లి సరిగ్గా చుట్టలేదు కాబట్టి తండ్రికి దగ్గరైంది. ఇది భరించలేని తల్లి బిడ్డ నిద్రిస్తున్నప్పుడు హాల్లో వారి తల్లిదండ్రులతో అమ్మమ్మ తాతయ్యతో అర్ధరాత్రి వెళ్ళి మెడపైన కత్తితో పొడి చేసింది. అలాగే కుమారుడి మీద కూడా దాడి చేయబోతే ఆ బిడ్డ బయటికి పరుగులు తీశాడు హాల్లోకి. వెంటనే తల్లిదండ్రులు అలర్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న మేల్కొల్పేటికి ఏమో లోపలికి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసింది.